శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మన జ్యోతిష్య ప్రేక్షకుల అవగాహన కొరకు మనం జాతక చక్రం ఏ విధంగా చూస్తాం, విశ్లేషణ ఏ విధంగా జరుగుతుంది అన్న విషయంలో ఇది ఒక సబ్జెక్ట్ మాట. రాశి చక్రంలో 12 భావాలు, ఆ 12 భావాలకి ఎవరు కారకులు అన్నది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మీ యొక్క జాతక చక్రం విశ్లేషించినప్పుడు ప్రధానంగా చూడడం జరుగుతుంది. ఏదన్నా ఒక భావాన్ని విశ్లేషించాలంటే భావం, భావాధిపతి, కారకుడు ఈ మూడును బట్టి జాతక విశ్లేషణ జరుగుతూ ఉంటుంది. ఆ ఫలితం అవి ఎప్పుడు ఇస్తాయి అన్నది మన యొక్క జాతకుడికి జరుగుతున్నటువంటి దశ, అంతర్దశ, విదశను బట్టి ఆధారపడి ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో గోచారరీత్యా గురుగ్రహ, శనిగ్రహ, రవి, చంద్రగ్రహాల సంచారం బట్టి ఆ ఇన్సిడెంటు ఎప్పుడు జరుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఇది జ్యోతిష అవగాహన ఉన్న వాళ్ళకి కొంతవరకు అర్థమవుతుంది. లేదు రెగ్యులర్గా మన రాశి ఫలితాలు, మాస ఫలితాలు మిగతావి పరిశీలిస్తున్న వారికి కొంతవరకు అర్థమయ్యే అవకాశం ఉంది. మరి కొత్తగా చూస్తున్న వాళ్ళకి దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. బట్ ఏదైనా తెలుసుకుందామనే జిజ్ఞాస ఉంటే ప్రతిదీ కూడా తెలుసుకోవచ్చు. మరి ప్రస్తుతం సబ్జెక్టులోకి వెళ్దాం. రాశి చక్రం 12 భావాలు. ఇక 4వ భావం, ఇదే ఇంపార్టెంట్ అయినటువంటిది. జాతకుడు జీవితంలో సుఖపడతాడా, సంతోషంగా ఆనందంగా ఉంటాడా అన్నది చతుర్థ భావాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కామన్గా చతుర్థ భావం అంటే మదరు, ముఖ్యంగా తల్లి, అలాగే విద్య, వాహనం, గృహం ఇవన్నీ కూడా 4వ భావాన్ని బట్టి తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే మళ్ళా ఈ 4వ భావం పరిశీలించినప్పుడు తల్లి గురించి తెలుసుకోవాలి, ఆమె ఆరోగ్యం, ఆమె నుంచి వచ్చినటువంటి సంపద ఇవన్నీ కూడా చంద్రుణ్ణి మాతృకారకుడుగా తీసుకొని చతుర్థ భావాన్ని పరిశీలించవలసి ఉంటుంది. అలాగే మీరు విద్య గురించి చూడాలి అనుకున్నప్పుడు బుధుడు ఏ విధంగా జాతకంలో ఉన్నాడు దాన్ని బట్టి విద్య తెలుసుకోవడం జరుగుతుంది. బుధుడు శుభగ్రహాలైనటువంటి గురువు, శుక్రగ్రహాలతో కలిసి ఉంటే ఆ జాతకుడు మహాపండితుడై ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా కంటిన్యూగా విద్య నేర్చుకోవడం జరుగుతుంది. అయితే ఈ కుజుడు పాపగ్రహాలైనటువంటి రాహువు, అయితే ఈ బుధుడు పాపగ్రహాలైనటువంటి రాహువు, అలాగే కేతువు, శని గ్రహాలతో కలిసినప్పుడు చదువు కొంతవరకు ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నది. అయితే ఆగిపోవడం అంటూ ఉండదు, బట్ ఇంకా మిగతా కూడా ఉంటాయి. కాబట్టి ఈ బుధుడు ఈ పాపగ్రహాలతో కలిస్తే ఏ విధంగా శుభగ్రహాలతో కలిస్తే మంచి పీజీ వరకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇదే బుధుడు చంద్రుడితో కలిసి ఉంటే దూర ప్రాంతం వెళ్ళి, విదేశం వెళ్ళి అక్కడ విద్య అభ్యసించడం జరుగుతూ ఉంటుంది. ఇంచుమించుగా చతుర్థ భావానికి, విద్యకి బుధుడు కారణమవుతుంటాడు. ఇక వాహనాలకి శుక్రుడు కారణమవుతూ ఉంటాడు. మంచి శుక్రుడు ఉచ్చలో బలంగా ఉంటే జాతకుడు అతి ఖరీదైనటువంటి బెంజ్ కారు లాంటివి వాడడం జరుగుతూ ఉంటుంది. అతను ఎక్కడికి ప్రయాణం అయినా కూడా ఈ ఫ్లైట్లోనో ఏసీలోనో ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది. అదే శుక్రుడు కొంత బలహీనంగా ఉంటే ఆర్డినరీగా చిన్న కంపెనీ కారు లాంటివి వాడడం జరుగుతుంటుంది. మరీ పాడైతే అతని జీవితంలో ఎప్పుడు కూడా సొంత వాహనాన్ని కలిగి ఉండడం, అలాగే ఏదో ఒక ఆర్టీసీ బస్సులోనో రెడ్ బస్సులోనో ప్రయాణం చేస్తూ ఇబ్బంది పడుతూ ఉంటాడు. అంటే వాహనం బాగుండాలి, మంచి వాహన సౌఖ్యం ఉండాలంటే శుక్రుడు కారకుడు కాబట్టి దాన్ని మనం చూసుకోవాలి. అంటే 4వ భావాన్ని చూసుకుంటూ
శుక్రుడిని కూడా మనం పరిశీలించుకుంటే జాతకుడి యొక్క వాహన యోగం తెలుస్తూ ఉంటుంది. ఇక ముఖ్యంగా గృహం, జాతకుడికి గృహయోగం ఉందా లేదా, ఉంటే ఎటువంటి గృహయోగం ఉన్నది అన్నది ఇంచుమించుగా కేతుగ్రహం బట్టి రావడం జరుగుతూ ఉంటుంది. కుజగ్రహం బట్టి కూడా సొంత గృహం అనేది తెలుసుకోవచ్చు. మరి ఈ గ్రహాల యొక్క బలాన్ని బట్టి, ఈ యొక్క చతుర్థ భావాధిపతిని బట్టి కూడా సొంత గృహం అన్నది చాలా వరకు జాతకుడికి తెలుస్తుంది ఈ 2 గ్రహాలు పరిశీలించడం వల్ల. అలాగే ముఖ్యంగా మరి జాతకుడు ఇంట్లో పేరెంట్స్ దగ్గరే ఉండి చదువుకుంటాడా, హాస్టల్లో ఉండి చదువుకుంటాడా అన్నది కూడా చతుర్థ భావాన్ని బట్టి తెలుస్తూ ఉంటుంది. అంటే మనకి చతుర్థంలో శుభగ్రహాలు ఉంటే జాతకుడు ఇంటి వద్దే నెంబర్ 1గా చదువుకుంటాడు. అదే పాపగ్రహాలు అయినటువంటి ఉంటే రాహు, శని, ఈ కేతువు, కుజులు లాంటివి ఉంటే కామన్గా హాస్టల్లో ఉండి చదువుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే 1-2 పాపగ్రహాలు ఉంటే చదువు మధ్యలో ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది చతుర్థ భావానికి ఈ విధంగా కారకత్వాలతో పాటు చతుర్థ భావాధిపతి, అలాగే సహజ రాశి చక్రంలో 4వ భావం అయినటువంటి కర్కాటకాన్ని కూడా పరిశీలిస్తే మనం ఈ చతుర్థ భావాన్ని క్లారిటీగా, కాన్ఫిడెన్స్గా, కరెక్ట్గా తెలుసుకోవచ్చు.